उर्दू में खैर मकदम है आज की खबरें। संगारेड्डी रुकन असेंबली चिंता प्रभाकर की हिदायत पर संगारेड्डी एमएलए कैंप ऑफिस में बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर की सालगिरह शानदार अंदाज में मनाई गई। बीआरएस कायदीन और कारकुनान ने केक काटते हुए केटीआर को मुबारकबाद दी और इनकी सेहत और दराज उम्री के लिए दुआ की। साबिक सीडीसी चेयरमैन बुच्ची रेड्डी ने कहा कि तेलंगाना की तरक्की में केसीआर और केटीआर की खिदमत याद रखी जाएंगी। इन्होंने कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि वो अपने वादों और गारंटीज को पूरा करने में नाकाम रही है। चिंता साईनाथ ने कहा कि केटीआर ने केसीआर की क़यादत में अहम किरदार अदा किया और इन्होंने केटीआर को नौजवानों के लिए मिसाल करार दिया। इस मौके पर विजेंद्र रेड्डी, डॉक्टर श्रीहरि, चिंता गोपाल, कोंडल रेड्डी, नागराजु गौड़, रामप्पा, मल्ला गौड़, चक्रपाणी, मधुसूदन रेड्डी, विठल, आंजनेयलु, वेणुगोपाल स्वामी, मल्लेशम, राजेंद्र रेड्डी, नवीन, दशरथ रेड्डी, जाफर, सुरेश, श्रीधर रेड्डी, बालू, विष्णुवर्धन, वेंकट गौड़ और बीआरएस के कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट गौरव కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకరన్న గారి సూచన మేరకు వారికి కేక్ కట్ చేసి వారి ఆయురారోగ్యాలు బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు వారి సేవలు చాలా అవసరం కాబట్టి బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరడం జరిగింది। ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 420 హామీలు 6 గ్యారెంటీల పేరు మీద అయితే మోసం చేస్తా ఉన్నారో అధికారంకి వచ్చిన తర్వాత మరి కృష్ణార్జున్ లాగా కేటీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌరవ సైన్యంలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి ముప్పు తిప్పలు పెట్టి 3 చెల్లెలు నీళ్లు దాపుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు। ఎందుకంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో నెరవేర్చమని అడుగుతా ఉన్నారు। వీళ్ళు మేము చేసిన అభివృద్ధి ఏంది, మీరు చెప్పి మోసం చేసింది ఏంది, ఇవన్నీ వివరించేసరికల్లా లేనిపోయి అబండాలు వేస్తూ కార్ రేస్ అంటారు, కాళేశ్వరం కేసు అంటారు, రకరకాల ప్రజలను డైవర్ట్ చేయడానికే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నిన్న మొన్న సంగారెడ్డిలో కూడా పెద్ద హై డ్రామా, అరే అయ్యా బైపాస్ రోడ్డు 10 సార్లు చెప్పినాం, బైపాస్ రోడ్ ఎట్లయిపోతుంది, దిక్కులేదు దానికి మొక్కులేదు, అది చూడరా నాయనంటే షో చేసుకుంటా ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన పైసలతోని ప్రజలను ఏదో దాడి చేసే విధంగా అనవసరమైన విషయాల మీద షో చేస్తా ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మొత్తం రాష్ట్రమంతా కూడా నిన్న సంగారెడ్డిలో ఎట్లయితే మనం చూసినామో రాష్ట్రమంతా కూడా అదే పరిస్థితి। వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, వచ్చిన కాడికి దండుకోవాలి, ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలి, షో చేయాలి, హంగామా చేయాలి తప్పిస్తే ఏదైతే 420 హామీలు ఇచ్చినామో మరి రైతులకు 15,000 రైతు బంధు ఇస్తున్నామా, మరి పెద్ద మనుషులకు ఏదైతే మరి హామీ ఇచ్చినామో 4,000 పింఛన్ ఇస్తున్నామా, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు 2,500 ఇస్తున్నామా, ఇవన్నీ ఏం ఆలోచన చేస్తలే। విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నామా, ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు। కేటీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు తప్పిస్తే 2.5 సంవత్సరాలు దాటినా ఇప్పటిదాకా కొత్త నోటిఫికేషన్ లేదు। దానికోసమే ఇలా గౌరవ కేటీఆర్ గారు బర్త్డేను కూడా క్యాన్సిల్ చేసుకుని సెలబ్రేషన్స్ కూడా వద్దు, నాకు అవసరం లేదు, నా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా పెడతా ఉన్నాడు। దానికి మా దగ్గర కూడా మన రాజేందర్ కావచ్చు, తమ్ముడు శ్రీహరి, బాధ్యతలు యూత్ అంతా కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి హైదరాబాద్ వెళ్తా ఉన్నారు। కాబట్టి సంఘాన్ని ప్రజలారా ఆలోచన చేయండి, దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన అంతం కావాలి। కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మాత్రం సపోర్ట్ ఇస్తాం, భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి కాన్ఫరెన్స్ తరఫున కోరుతా ఉన్నాం। సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా అందరి తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు। తెలంగాణ దిశను మార్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉంది। పట్టణాలను ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణమైన వారికి భగవంతుడు మరింత శక్తినివ్వాలని, వారు చేస్తున్న పోరాటాలకు మరింత బలం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు యువత, విద్యార్థులు, జెన్జీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి మేమంతా సంగారెడ్డి నియోజకవర్గం తరఫు నుంచి అందరం కూడా తరలి వెళ్తున్నాం। రాష్ట్రం కూడా మొత్తం గమనిస్తా ఉన్నది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందని। కాబట్టి టీఆర్ఎస్ లాంటి చైతన్యపూరితమైన పార్టీకి ఈరోజు రాష్ట్రమంతా మద్దతు తెలుపుతా ఉన్నది। ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి మీ అందరి మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు। ఈరోజు
సంగారెడ్డి నియోజకవర్గంలో మన ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం మన తారక రామారావు గారి జన్మ వేడుకలు జరుపుకున్నాం. ఆయనకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఇంకా విజన్ ఉన్న నాయకుడు, తప్పకుండా ఒక ఫ్యూచర్ నాయకుడిగా తాను ఎదుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షంలో పాత్ర చాలా బ్రహ్మాండంగా పోషిస్తా ఉన్నారు. ప్రజలందరికీ మేలు కావాలనే ఆలోచన కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా వారు 100 ఏళ్లు వాళ్ళు హాయిగా బతకాలని అది ఉండాలని కోరుకున్నాం. జన్మదిన సందర్భంగా సంగారెడ్డి క్యాంప్ ఆఫీసులో ప్రభాకర్ అన్న గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని జన్మదిన ఘనంగా జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నారు. ఆయన మంచి ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి ఇష్యూ మీద మంచి ఎఫిషియెంట్ గా మాట్లాడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని కొద్దిగా చేస్తున్నాడు. అదే స్ఫూర్తితో భగవంతుడు మంచి ఆశీస్సునిచ్చి అతను ఇంకా మంచిగా పోరాడి నెక్స్ట్ వచ్చే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని భగవంతుడు కోరుకుంటూ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చేశారు. ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ నగరం హైదరాబాద్ కాదు ఏ అమెరికా తీర కనబడుతుంది. అందుకే ప్రజలు గతంలో 23కు 23 సీట్లు మన బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న, కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ఇమీడియట్ గా కొద్దిగా అధిక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. వారిద్దరికీ మంచిగా మన కృష్ణ అన్నట్లు కృష్ణార్జునులుగా పనిచేస్తూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తప్పకుండా తీసుకొస్తారు. వారి కేటీఆర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రజలు కోరే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మరి సంగారెడ్డి క్యాంప్ ఆఫీసులో మరి మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఢిల్లీ వెళ్ళి వేరే కార్యక్రమంలో కాబట్టి ఇక్కడ ముఖ్య నాయకులందరి సమక్షంలో మరి బర్త్డే కేక్ను కట్ చేసుకొని మరి రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రామారావు గారు ముందు కూడా మరి ప్రజాక్షేత్రంలో మరి ప్రతిపక్షంలో ఉండే నిజంగా కూడా విజన చెప్పినట్టు మరి అధికార పార్టీకి గట్టి ధీటుగా ఎదుర్కొంటూ మరి కార్యకర్తలకు అండగా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ మరి ముందుకు నడవడం మా అందరికీ కూడా శుభాదాయం. మరి అదేవిధంగా మరి ఇటువంటి బర్త్డేలు ఎన్నో చేసుకుని రాజకీయంగా కూడా ఎన్నో ముందు ఇంకా పెద్ద బాధ్యతలు వయం చేసి మరి రాష్ట్రానికి ఉపయోగపడంగా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. సంగారెడ్డి శాసనసభ్యుల వారి నాయకత్వంలో వాళ్ళ ఆదేశానుసారం క్యాంపు కార్యాలయంలో సింతా సాయినాథ్ గారు మరి ఇతర బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 50వ జన్మదినం సందర్భంగా కేటీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల ఐటీ రంగ అభివృద్ధి గాని, పట్టణాభివృద్ధి గాని లేక రాష్ట్ర అభివృద్ధిలో మరి కేసీఆర్ వెన్నంటే ఉండి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు నిండు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఇంకా ఈ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని దానికి వారికి భగవంతుడు ఆరోగ్యం అందించాలని ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ.